సో మనం ఇప్పుడు ఈశానీస్ కిచెన్లో ఉన్నాము. ఈశానీస్ కిచెన్ అంటే మధురానగర్లో ఉన్న ఈశానీస్ కిచెన్ కాదండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఈశాని గారి కిచెన్లో అయితే ఉన్నాము. సో ఒకసారి ఆవిడని పిలుద్దాము. ఈశాని గారు ఒకసారి రండి. మాకు ఈరోజు ఎలాంటి డిషెస్ వండి చూపించబోతున్నారు? ఈరోజు మనం స్పెషల్గా మిల్లెట్స్తో చేసుకున్నాం. మిల్లెట్స్, ఓకే. మిల్లెట్స్తో పులిహార. వావ్, చాలా హెల్త్ సంబంధించింది కదా. అంటే టేస్ట్ బాగుంటుందా మిల్లెట్స్తో పులిహార? అంటే చాలా బాగుంటుంది, ఒకసారి చేసిన తర్వాత టేస్ట్ చూడండి. సో ఇప్పుడైతే ఇంకొక మిల్లెట్స్ తోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. ఇది కూడా మిల్లెట్స్ పులిహోర కదా? అవును, కొర్రలు. అది సామలు, ఇది కొర్రలు. కొర్రలు. ఓకే. సో కొర్రలు పులిహోర అన్నమాట. ఆల్రెడీ మీరు కొర్రలు ఉడకపెట్టి రైస్ లాగా వండేసి పెట్టుకున్నారు. ఇంగ్రీడియంట్స్ చెప్పండి మా ఆడియన్స్ కోసం. ఓకే, నేను ఇప్పుడు ఈరోజు గానుగ నూనె వాడుతున్నాను. గానుగ నువ్వుల నూనె పులిహారకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, నువ్వుల నూనెతో చేస్తే. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు. ఇది ముందే ఉడకబెట్టి పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ మన ఈశానీస్ కిచెన్ లో అంటే నేను ఆర్గానో మంచీస్ అనేది మా బ్రాండ్. ఆ బ్రాండ్ లో ఈ చింతపండు పులుసుని కూడా మేము సేల్ చేస్తాం. పులుసు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం తక్కువ ఉడకబెట్టుకుంటారు. నాకేంటంటే ఎక్కువ ఉడకాలి, ఎక్కువ ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది. పులిహార ఎప్పుడైనా సరే అంటే థిక్ పేస్ట్ అవ్వాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది పులిహార. యాక్చువల్లీ చింతపండు అనగానే వాటర్ ఎందుకు వస్తాయి నోట్లో? ఆ పులుపుకి. అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి, అప్పుడే పులిహార టేస్ట్. పులుసు ప్రిపరేషన్ అప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి. అయితే నార్మల్ గా నిలవ ఉండడానికి ఇలా పచ్చిమిర్చి అలా వేయమన్నమాట. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇన్స్టంట్ కోసం ఇప్పుడు మీరు పచ్చిమిర్చి వేసాను అనమాట. అంటే పులుసులో పచ్చిమిర్చి ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది ఆ పచ్చిమిర్చి. సో నెక్స్ట్ ఏంటంటే తిరగమాత. మనం ఏంటంటే తిరగమాత పెట్టుకోవడానికి ఇవన్నీ మెయిన్ గా అల్లం. పులిహార ఏంటంటే మెయిన్ అల్లం చాలా బాగుంటుంది. అల్లం అండ్ పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పసుపు, వేరుశనగ పప్పులు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పులిహార కోసం ఇంగువ. చాలా బాగుంటుంది ఇంగువ. సో ఇవన్నీ మనకి పులిహార ప్రిపరేషన్ కి తయారు చేసే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మెయిన్ ఆల్రెడీ పులుసు ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి రైస్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారు. సో ఈ రైస్ క్వాంటిటీ ఎంతసేపు నానబెట్టారు, ఎలా ఉడికిచ్చారు కూడా చెప్పండి. ఇది ఏంటంటే 3 గంటలు నానబెట్టాను. రైస్ 1.5 గ్లాస్ వేసాను. 1.5 గ్లాస్ వేసాను. 2.5 వాటర్ పోసాను. ఒక గ్లాస్ కి 2.5. ఎందుకంటే పులిహార కాబట్టి మనకు పొడి పొడిగా ఉండాలి కాబట్టి వాటర్ 2.5 పోసాను. ఎన్ని గంటలు నానబెట్టారు? 3 అవర్స్. 3 అవర్స్ నానబెట్టి గ్లాస్ కి 2.5 వాటర్ వేసి ఆల్రెడీ రైస్ అయితే వండి పెట్టేశారు. సో ఇప్పుడు మనకి చాలా సింపుల్, అన్ని అయిపోయినాయి కాబట్టి ఓన్లీ పోపు వేసుకొని అందులో కలిపేస్తే అయిపోతుంది. సో పోపు ప్రిపరేషన్ చూద్దాం. సో ఇప్పుడు కొర్రలు పులిహోరకి పోపు ప్రిపరేషన్ చూద్దాము. పోపు ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తారు. ఇప్పుడు జనరల్గా కర్రీస్ వండుతాం కదా, సో దానికి ఆ ఫ్రీడమ్ ఆయిల్స్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? అంటే స్మెల్ కానీ అలా ఏమైనా? అంటే గానుగ నూనె డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే కాస్ట్లీ కాబట్టి కొంచెం తక్కువ. కాస్ట్ గురించి అడగట్లేదు, జనరల్ గా బేస్డ్ ఆన్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది గానుగ నూనెతో చేసిన వంటలు చాలా టేస్టీ ఉంటాయి. అండ్ నువ్వుల నూనెతో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటాయి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె 2 వాడుకోవచ్చు మనం. అవి కూడా గానుగ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫుడ్ ప్రాసెస్ చెప్పండి. మిల్లెట్స్ కాదు, నేను నార్మల్ ఫుడ్డే తింటాను ప్రస్తుతానికైతే. కాకపోతే ఏంటంటే మేము మా ఈశానీస్ కిచెన్లో మార్నింగ్ టిఫిన్ సెక్షన్, భోజనము, ఈవినింగ్ డిన్నర్ అదే అక్కడే ఉంటుంది అనమాట. అంటే నా ఫీలింగ్ ఇంట్లో వండుకోవట్లేదు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే మేము ఏది తింటున్నామో అందరికీ అదే ఇవ్వాలి. అంటే మనం ఎప్పుడైనా హెల్దీగా తినాలనుకుంటాం కదా మనం తినే ఫుడ్. సో అందుకే మేము కూడా అక్కడి నుంచే తింటాం కాబట్టి మేము తినే ఫుడ్డే అందరికీ ఇస్తాం. సో అది హెల్దీ అనమాట. హెల్దీగా చేయాలనుకుంటున్నాను అనమాట నేనైతే. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. ఇదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేసుకుంటే మంచిగా అది అంటే కొన్ని ఎక్కువసేపు పడతాయి ఏగటం, కొన్ని తక్కువసేపు పడతాయి. దాని టైం ప్రకారం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేసుకోవాలి.
పచ్చి శనగపప్పు. పచ్చి శనగపప్పు వేస్తున్నారా? ఓకే. సో మీరు ఇన్ని వెరైటీస్ రెసిపీస్ ఇవన్నీ మీకు జనరల్గా ఐడియా ఉంటుంది కాబట్టి ఏమైనా ఆడియన్స్ కోసం చిన్న హెల్త్ టిప్స్, అంటే ఇప్పుడు బయట తినడం ఎక్కువ అయిపోయింది కదా, అంటే మీది ఆల్రెడీ హోటల్, మీరు బయట తినొద్దని చెప్పరు కానీ జనరల్గా అసలు ఎలా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా మీల్ ప్రిపరేషన్ కానీ ఎలా ఉంటే బెటర్ వాళ్ళ లైఫ్ స్టైల్స్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అంటే జనరేషన్? మెయిన్గా ప్రోటీన్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే. ఏ ఫుడ్లో అయినా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉన్నది తింటే ఏమవుతుందంటే మార్నింగ్ కూడా కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ. ఎగ్జాంపుల్ ఇప్పుడు పెసరట్టు ఉంది, పెసరట్టు ఈజ్ ప్రోటీన్ ఫుడ్, దాంతోపాటు ఒక ఎగ్ అలా కూడా తీసుకుంటే ఏమవుతుందంటే మంచి ప్రోటీన్ తిన్న ఇది ఉంటుంది అండ్ ఫైబర్. ఇప్పుడు పెసలు ఏంటి, మనం ఒట్టి పెసలతో చేస్తాం పెసరట్టు అంటే, సో దానిలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో అలా మనం డేని స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎక్కువ మనం తీసుకునే ఫుడ్లో ఫైబరు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి తొందరగా పుట్టాన్ అవ్వకుండా ఉంటాం. యా, ఇంకొకటి, సో ఎలాగో మనం కుకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా పోపు ఇవి చేస్తున్నాం కదా, సో ఏదైనా కిచెన్ టిప్ ఒకటి చెప్పండి. అంటే మీరు అన్నారు కదా ఇందాక గానుగ నూనె అని, సెలెక్షన్ ఆఫ్ ఆయిల్స్, జనరల్గా సెలెక్షన్ ఆఫ్ ఆయిల్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే గానుగ నూనె ఈజ్ ద బెస్ట్. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాస్ట్ వైజ్, ఇప్పుడు మనం హోటల్ మెయింటైన్ చేస్తున్నాం, హోటల్ మెయింటైన్ చేసేటప్పుడు మనము అంటే అందరికీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వాలి కాబట్టి గానుగ నూనె నేను వాడలేకపోతున్నాను నార్మల్గా, కానీ గానుగ నూనె ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను హోటల్ గురించి అని చెప్పట్లేదు, జనరల్గా ఇంట్లో వండుకోవడానికి అట్లా అంటే అయితే గానుగ నువ్వుల నూనె బెస్ట్. ఓకే. అయిపోయింది కదా, లాస్ట్లో జీడిపప్పు వేసుకుంటే బాగా ఈ వేడికి ఏంటంటే తొందరగా ఇదైపోతుంది. పసుపు కూడా వేసేస్తాను. నెక్స్ట్ దీనిలోనే ఏం చేస్తున్నానంటే చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నాను. ఓకే. ఇలా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇది ఎంత క్వాంటిటీ చింతపండు తీసుకున్నారండి? నేను ఒక 1/2 kg చింతపండుని ఉడికిస్తే ఎంత వచ్చింది. ఓకే. సో దీనిలో హాఫ్ ఉడికిన తర్వాత హాఫ్ వేసుకున్నాను, ఒక 1.5 గ్లాస్కి. అంటే దాన్ని ఇంకా మనం ఏంటంటే దీన్ని బట్టి మన టేస్ట్ని బట్టి కలుపుకోవడమే. ఓకే. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది. సో పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా దీనిలో వేసేసుకుందాం, ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు కలుపుకోలేదు కాబట్టి సాల్ట్ కూడా దీనిలోనే వేసేస్తున్నాను నేను. ఓకే. సో పోపు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోర ఎలా కలుపుకుందామో చూద్దాం. ఏ పులిహోరలో అయినా ఫస్ట్ ఆయిల్ని కొంచెం పచ్చిగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు, అన్నం వేడిగా ఉన్నప్పుడు పచ్చిగా కలుపుకొని దానిలోనే కొంచెం పసుపు వేసుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే కలిపేసుకోవచ్చు అనమాట ముందే. ఓకే. చేత్తో కలిపేస్తాను. కొరల పులిహోర రెడీ అయిపోయింది. గైస్ మీకు అసలు కనిపించట్లేదు కానీ స్మెల్ నాకు మామూలుగా లేదు, అసలు ఇల్లంతా స్మెల్ పట్టేసింది కదా, ఈ పోపు స్మెల్లే వస్తుంది. చాలా బాగుంది. లైక్ ఎట్లా అంటే ఒక టెంపుల్ ఫీలింగ్ లాగా ఉంది. అంటే పులిహోర స్మెల్ ప్రసాదం పెట్టేటప్పుడు ఎట్లుంటుందో అట్లా. సో పండగ వైబ్ అనమాట పులిహోరతోటి. సో కొర్రలు పులిహోర టేస్ట్ చేసి చూస్తాను.
అన్నం కొంచెం మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది, అంటే డిఫరెన్స్ ఆఫ్ కొర్రలు అండ్ రైస్కి చెప్తున్నా, అట్లా ఉంది. కానీ ఏం తేడా లేదు, అంటే దానికి దీనికి ఈక్వల్గానే ఉంది. అదే టేస్ట్ సేమ్గా ఉంది. అంటే మనం కొర్రలతో పులిహోర చేసుకుని తినొచ్చు అనమాట. తినొచ్చు. చాలా హెల్తీ, న్యూట్రిషియస్, సో చాలా బాగుంది కూడా. అండ్ కొత్తగా ఎవరైనా హెల్త్ కాన్షియస్గా మేము ఇదే ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇందాక ఆయిల్ గురించి, అసలు అర్థమైపోతుంది, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది.